ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే 12వ పీఆర్సీ ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కోరారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలు ప్రభుత్వం విస్తరిస్తుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దాదాపు 30,000 కోట్ల రూపాయల మేర ఉద్యోగుల బకాయిలు పేరుకుపోయాయని, వాటిని తక్షణమే చెల్లించకపోతే ఉద్యోగుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ హెచ్చరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ వెంటనే చెల్లించాలని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ గారు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆయన ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇవాళ ఆందోళన చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఎందుకోసం ఇది చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు చాలా ఆవేదనతో ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన బకాయిలు చెల్లించటం లేదు. వాళ్ళకి 4 డిఏలు రావాలి, ఏది చేయటం లేదు. మరి 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయి బకాయిలు, అది కూడా చెల్లించటం లేదు. వాళ్ళు ఈరోజు 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి అప్పులు చేసి బిడ్డలు చదివించుకుంటున్నారు. మరి అంతేకాదు, మరి ఇళ్ల బాడుగలు పెరిగిపోయినాయి, మరి ఇంటి వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్ళతో ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే పీఆర్సీని ఈ నెలాఖరు లోపల ప్రకటించాలని. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయలు బకాయిలు, 4 డిఏలు వెంటనే ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా వినయంగా చంద్రబాబు నాయుడు గారికి. అంటే దీనికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైనా కావచ్చు, ఇప్పటివరకు బయటకు వచ్చి తమ డిమాండ్లు, తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆందోళన చేసింది లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఇవాళ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అందరు సంక్షేమాన్ని కోరుకునేటువంటి పార్టీ. ఉద్యోగస్తులు క్రమశిక్షణతో ఉండాలి. వాళ్ళకి బాధలు ఎన్నున్నా, కోటి బాధలున్నా కూడా చెప్పుకోలేరు. క్రమశిక్షణ, డిసిప్లిన్. మరి ఈరోజు మాకు తప్పదు. ఇది మాకు చెప్పాల్సిన ప్రకటన స్వేచ్ఛ, మాకు వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛ అన్నీ ఉన్నాయి. మేము అందుకొరకనే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి జిల్లా కేంద్రంలోకి వెళ్ళి మేము ఈ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆయన ప్రకటించేంత వరకు, వాళ్ళకి 30,000 కోట్ల రూపాయలు ఇచ్చేంత వరకు. అంటే సార్, ఇప్పుడు మీరు చేసినటువంటి ఆందోళనకు సంబంధించి ముందు ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీకు తోడే అవకాశం ఉందా? ఎప్పటివరకు ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా? అయ్యా, వాళ్ళు తోడవుతారా లేదనేది ప్రక్కన పెడదాం. మా డ్యూటీని మేము చేస్తూ పోతున్నాం. అంటే ఎవరైతే దెబ్బ తగిలిన వాళ్ళు నొప్పి ఉంటుంది కదా, వాళ్ళే ముందుకు రావడం లేదు, మీరు వస్తున్నారు అనేది పక్కన విమర్శిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? విమర్శలు ఎన్నున్నా కూడా మేము ముందుకు వెళ్తాం. మేము తప్పనిసరిగా ఇది సాధించేంత వరకు వదిలిపెట్టాం. థ్యాంక్ యూ. ఇది చూస్తున్నారు కదా, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలి, లేదంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YK టీవీ, కర్నూలు జిల్లా.